ఆత్మావలోకన కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆత్మావలోకనం. యథావిధిగా మనం ఆత్మావలోకనంలో ఒక మంచి మాటను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం ఎంచుకున్న టాపిక్ ఆశ, ఊహ అనే రెండుటి మధ్య ఎంత వ్యత్యాసం ఉంది, మనకు దేనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయి, దేనివల్ల డీమెరిట్స్ ఉన్నాయి. అంటే దానివల్ల దానిలో మనకు తెలియకుండానే కొన్ని మన ఎదుగుదలకు కారణాలుగా నిలుస్తుంది. అది ఏంటి అనేది మనం ఈరోజు టాపిక్. ఆశ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. ఆశ లేని జీవి అంటూ ఉండడు. అంటే మనిషి ఆశాజీవి అంటుంటాం. ఎందుకంటాం? ఆశ వెనక ఒక సంకల్పం ఉంటుంది, కోరిక ఉంటుంది, కష్టం ఉంటుంది, నమ్మకం ఉంటుంది. అందుకని ఆశించడం తప్పు కాదు. మన పరిధిలో మనం ఆశించింది ఎంతవరకు కరెక్టు అనేది మనం గుర్తించుకొని ఆలోచించుకొని ఆ ఆశ నెరవేర్చుకోవడానికి ఏ మార్గం ఎంచుకోవాలి, ఎలా ఉండాలి, ఎంత కష్టపడాలి, ఎలా అది ఫలిస్తుంది అనే భావనతో నడుస్తాం. అది ఆశ. ఆశ మనిషిని ముందు మంచి మార్గంలో నడిపిస్తుంది. ఎందుకంటే ఆశ లేకపోతే నిస్సహాయ స్థితికి వస్తారు. అంటే చిగురించదు. అంటే మనం ముందుకు వెళ్ళలేము, అడుగులు వేయలేము. అదే దురాశగా మారిందనుకోండి, దురాశలోనే ఉంది, అంటే దుఃఖం ఉంది. ఆ దురాశ దుఃఖానికి చేటు అంటాం కదా. అది కానంత వరకు ఆశ మనల్ని ముందడుగు వేయిస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది, విజయం వైపు అడుగులు వేయిస్తుంది. అందుకని ఆశ అనేది చాలా గొప్పది. ఆశ ఉండడం తప్పే కాదు. ఆశ లేకపోతే అడుగు పడదు. అంటే నిరాశతో ఉన్నాం అనుకోండి, నిర్జీవంగా ఉంటుంది. ఆ నిరాశ అనే పదంలో నిర్జీవంగా చేస్తుంది. అందుకని నిరాశ వద్దు, దురాశ వద్దు. మధ్యలో ఉండేటువంటి ఆశ అనే దాన్ని పట్టుకొని మనం అడుగులు వేయగలిగితే తప్పకుండా మన గమనం చాలా గొప్పగా ఉంటుంది. అదే వ్యత్యాసం చూడండి ఊహకు. ఊహాలోకాల్లో ఉంటుంది. ఒక కలలో ఎన్నో ఊహలు వస్తుంటాయి. ఆ ఊహలన్నీ నిజం కావు. ఎందుకంటే ఊహకు కష్టం ఉండదు, నమ్మకం ఉండదు, ప్రోత్సాహం ఉండదు, వాళ్ళ మీద వాళ్లకు ఒక సంకల్పము ఉండదు. అలాంటివే ఊహలు. అంటే అబ్నార్మల్గా ఉంటుందన్నమాట. ఏంది, ఇప్పుడు ఒక మనిషికి ఒక ఇంత స్థాయి వరకు సంపాదించుకుంటున్నాడు. ఇల్లు ఉండాలి అంటే నీడ ఉండాలి అనుకోవడం ఆశ. అదే పెద్ద భవంతి అక్కడ బంజారా హిల్స్లో ఉంది చూడండి, అలాంటిది నాకు కావాలని అతను కోరుకున్నాడు అనుకోండి, అదేమవుతుంది? ఊహ అవుతుంది. ఆ ఊహ నెరవేర్చుకోగలుగుతారా? అంటే అది కళలకు పరిమితి. అంటే మన పరిమితిని దాటి ఎప్పుడైతే ఊహల్లో ఉండి గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టు ఉంటుంది. అంటే నువ్వు చేయలేని పనిని కూడా ఊహించుకుంటూ నువ్వు ఏ పని చేయకుండా ఊహతోనే బతుకుతూ ఉంటావు. అది మనిషికి అస్సలు ముందుకు అడుగు వేయనీయదు. ఇక చేసే పనిలో కూడా ఊహతోనే కూర్చొని కాలక్షేపం చేస్తాడే తప్పితే దాన్ని నెరవేర్చుకోవాలనే సంకల్పం వాళ్ళలో కలగదు. అందుకని ఊహలతో బతకూడదు, ఆశతో బతుకు. అది నిన్ను చాలా ఉన్నత స్థితికి తీసుకుపోతుంటుంది. అదే మనకు శ్రీకృష్ణ తులాభారం అనే దాంట్లో ఉంది చూడండి. సత్యాదేవి ఆమె ఏం చేసింది? ఎన్నో చేసింది, విజయాలు చేసింది, ఎంతో గొప్పగా పోరాడింది. కానీ కొంత అంటే నా మాటకు ఎదిరించడు శ్రీకృష్ణ పరమాత్ముడు. నేను ఏం చేసినా చెల్లుతుంది అనే ఎక్కడో ఉండే ఆ ఊహలు, అంటే వాస్తవాలకి దూరంగా ఉండి ఆమె ఏం చేసిందంటే కృష్ణుణ్ణి తులాభారంలో కొలవడానికి ప్రయత్నం చేస్తుంది. మొత్తం సంపదంతా వేసేసింది, కానీ ఆయన తూగబడలేదు. ఎంతకు తూగపట్టం లేదే అని బాధపడింది, ఎన్నో చేసింది. అప్పుడు
రుక్మిణీదేవిని అడగండి, అప్పుడు అది జరుగుతుంది అని చెప్తారు. అప్పుడు రుక్మిణీదేవి ఏం చేసింది, ఒక్క తులసి దళం అంటే నమ్మకం, సంకల్పం, అంటే ఆ గొప్ప ఆశ ఏమంటే నేను మంచితనంతోనే ఉండి దీన్ని సరిదిద్దాలా అనుకుంది. వేరే ఏ భావన ఆమెలో లేదు. అందుకని ఆమె తులసి దళం పెట్టంగానే కృష్ణ పరమాత్ముడు కరెక్ట్గా తూగబడ్డాడనమాట. అంటే ఊహల్లో ఎవరినో ఏదో ఎక్కువగా అనుకొని చేయకూడదు. అది కాకుండా ఆశ వెనకాల ఎప్పుడు కూడా ఒక గొప్ప సంకల్పం, నమ్మకం, ధర్మం, పద్ధతి అన్నీ ఉంటాయి. దానివల్లే వాళ్ళు ఆలోచించి సరైన నిర్ణయాలతో ముందడుగులు వేయగలుగుతూ ఉంటారు. అందుకని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఆశ ఎంత మంచిది, అదే ఊహ అనేది ఎంత మనిషిని ముందుకు అడుగు వేయనీయకుండా అడ్డంకిగా తయారవుతుంది. అందుకే ఊహాలోకాల్లో బతకొద్దు అంటుంటారు. అందుకే ఏది కూడా అంటే ఊహాజనితంగా ఎక్కువగా ఊహించి ఎక్స్పెక్ట్ చేసుకుని మనల్ని మనము వెనక్కు తీసుకుపోకూడదు. అది మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అది యువతైనా, మధ్య వాళ్ళైనా, పెద్దవాళ్ళైనా, ఎవరైనా మన పరిమితిలో మనము ఆలోచించుకుంటూ మనం ఎప్పటికీ అంటే ఒక లైఫ్ ప్రయాణంలో హ్యాపీగా నడవాలి అంటే ఆశ ఉండడం తప్పు కాదు, ఊహ ఉండడం, ఊహాలోకాల్లో ఉండి చేసే పనిని చేయకుండా పోవడం అనేది మన కెరీర్కే, మన లైఫ్కే దెబ్బతీస్తుంది. కాబట్టి ఆ వ్యత్యాసాన్ని గమనించుకొని మనం అడుగు ముందుకు వేయాలి. ఏమంటారు? కాదంటారా? కరెక్ట్ అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసిన కామెంట్కి తప్పకుండా నా సమాధానం ఉంటుంది. మంచి ఆలోచనలు మంచి దిశకు ప్రయాణం చేయిస్తుంటాయి. అందుకే మంచి పుస్తకాలకు, మంచి మాటలు, మంచి అన్నీ కూడా మనల్ని ఎప్పుడు తోడై నీడై ఉండాలి. అవి ఉంటే మనం తప్పకుండా మంచి మార్గంలో ఉంటూ ఉంటాం అని నేను నమ్ముతున్నాను. మీరు నమ్ముతారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.